హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అర్చిత్ ఇన్స్టిట్యూట్. ఈ సెషన్లో మనం ఏపీ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ 2023 ఎగ్జామ్ అయింది కదా, అందులో మెన్సురేషన్ నుండి వచ్చిన క్వశ్చన్స్ ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. ఏ టవర్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ సిలిండర్ సర్మౌంటెడ్ బై అన్ ఇన్వర్టెడ్ కోన్ ఆఫ్ ద సేమ్ బేస్ ఏరియా యాజ్ దట్ ఆఫ్ ద సిలిండర్. ఇఫ్ ద రేడియస్ అండ్ హైట్ ఆఫ్ ద సిలిండర్ ఆర్ 2√6 meter and 14 meter respectively and the height of the cone is 5 meters, then the lateral surface area of the tower. ఒక టవర్ అండి, ఎలా ఉందండి? ఏ టవర్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ సిలిండర్ షేప్లో ఉండి దాని మీద ఏముందండి? కోన్ షేప్. ఇది మొత్తం టవర్. ఓకే, దీని యొక్క లేటరల్ సర్ఫేస్ ఏరియా అడుగుతున్నారు. లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ఇప్పుడు ఏం చేయాలండి? ఇది పైన చూడండి, సిలిండర్ పైన కోను. దీని యొక్క టోటల్ మనకి లేటరల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏమవుతుంది? కోన్ యొక్క లేటరల్ సర్ఫేస్ ఏరియా πr/l అవుతుంది. అది సిలిండర్ యొక్క లేటరల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది? 2πr/h. ఇక చూడండి, పై వాల్యూ ఓకే. రేడియస్ చూడండి, ఇక్కడ సేమ్ బేస్ అని చెప్పారు కదా, సేమ్ బేస్ అని మెన్షన్ చేశారు కాబట్టి కోన్ యొక్క రేడియస్ సిలిండర్ యొక్క రేడియస్ సేమ్ అవుతుంది. ఎంత ఇచ్చారంటే రేడియస్ 2√6 మెన్షన్ చేశారు. మనకి ఇక్కడ తెలియంది ఏంటండి? కోన్ యొక్క స్లాంట్ హైట్ కావాలి. ఇదేంటండి? కోన్ యొక్క హైట్ అవుతుంది. ఇది కోన్ యొక్క రేడియస్ అవుతుంది. కోన్ యొక్క హైటు రేడియస్ తెలిస్తే స్లాంట్ హైట్ ఏమవుతుందండి? L = √r² + h² కదా. r అంటే 2√6, దీన్ని స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? 2√6ని స్క్వేర్ చేస్తే 2ని స్క్వేర్ చేస్తే 4, √6ని స్క్వేర్ చేస్తే 6 అవుతుంది. 4 × 6 24 అవుతుంది. 24 + h. కోన్ యొక్క హైట్ ఆఫ్ ద కోన్ ఇది 5 meter. 5² = 25. చూడండి, L = ఏమవుతుంది? √24 + 25 అంటే √49 అంటే 7 అవుతుంది. మనకి కోన్ యొక్క స్లాంట్ హైట్ కూడా తెలిసిపోయింది. నెక్స్ట్, ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి, ఈ వాల్యూలో రెండిట్లో కూడా πr అనేది కామన్ ఉంది కాబట్టి πrని కామన్ తీద్దాం. πr కామన్ తీస్తే ఏమొస్తుంది? L + 2h అవుతుంది. π అంటే ఏంటండి? 22/7 తీసుకోవాలి. రేడియస్ 2√6 ఇచ్చారు. స్లాంట్ హైట్ ఎంత వచ్చింది? 7 వచ్చింది. 2h. ఈ హైట్ ఏంటండి? ఇది సిలిండర్ యొక్క హైట్ ఎంత మెన్షన్ చేశారు? 14. ఇఫ్ ద రేడియస్ అండ్ హైట్ ఆఫ్ ద సిలిండర్ 14 meter. 2h కదా, 2 × 14 ఎంత అవుతుంది? 28 అవుతుంది. ఇప్పుడు చూడండి, 7 + 28 35. 22 × 2√6 × 7 + 28 35/7 అవుతుంది. 7 1 = 7, 5 = 5 × 2 10, 10 × 22 220, 220√6. 220√6 అనేది ఏమవుతుంది? ఆన్సర్ అవుతుంది. సెకండ్ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. చూడండి, డైరెక్ట్గా ఫార్ములా బేస్ ఇచ్చాడు. మీరు ఇలా చూడండి, డయాగ్రామ్ వేయడం వస్తే మీకు ఆన్సర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ద పార్ట్ అబౌవ్ ద కోన్ ఫిల్డ్ విత్ ఐస్ క్రీమ్ లుక్స్ యాజ్ ఏ హెమిస్ఫియర్ సర్మౌంటెడ్ ఆన్ ఇట్స్ టాప్ అన్నారు. ఇఫ్ ద హైట్ అండ్ రేడియస్ ఆఫ్ ద కోన్ ఆర్ 13 cm and 4 cm రెస్పెక్టివ్లీ, దెన్ ద వాల్యూమ్ ఆఫ్ ద ఐస్ క్రీమ్ చూడండి, కోన్ షేప్. దీని మీద ఏంటండి? హెమిస్ఫియర్. ఇది వాల్యూమ్ అడిగారు కాబట్టి మనకి ఏం కావాలండి? వాల్యూమ్ అడిగారు కాబట్టి మనకేంటి? హెమిస్ఫియర్ యొక్క వాల్యూమ్, కోన్ యొక్క వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. హెమిస్ఫియర్ యొక్క వాల్యూమ్ ఫార్ములా 2/3πr³. కోన్ యొక్క వాల్యూమ్ ఫార్ములా 1/3πr²h. ఇది ఫార్ములా. చూడండి, ఇక్కడ సేమ్ బేస్ కదండి, కోను హెమిస్ఫియర్ సేమ్ బేస్ కాబట్టి రేడియస్ అనేది ఈక్వల్ అవుతుంది. రేడియస్ ఎంత ఇచ్చారు? రేడియస్ = 13 cm ఇచ్చారు.
సారీ హైట్ అండ్ రేడియస్ కదా, హైట్ 13, రేడియస్ అనేది 4 సెంటీమీటర్. కోన్ యొక్క హైట్ ఎంత అంటే 13 ఇచ్చారు. ఓకే, ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు చూడండి, దీంట్లో కామన్గా పై r² కామన్గా ఉంది కదా, ఇక్కడ చూడండి డినామినేటర్లో 3 కూడా కామన్గా ఉంది. ముందు కామన్ తీద్దాం. పై r²/3 కామన్ తీసామనుకోండి, ఇక్కడ ఏముంటుందండి 2r, ఇక్కడ 1/3 పై r² కామన్ తీస్తే h మిగులుతుంది. ఇప్పుడు చూడండి, పై అంటే ఏమొస్తుంది 22/7, r², r అంటే 4 అంటే 16/3, 2r, r అంటే 4 కదా, 2 × 4 8, h అంటే 13 ఇచ్చారు. చూడండి 8 + 13 21, ఇక్కడ చూడండి 7 × 3 అంటే 21 కదా, ఈ 21కి ఈ 21 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు డైరెక్ట్ ఏముంటుంది 22 × 16, యూనిట్ డిజిట్ ఏమొస్తుంది చూడండి, 22 × 16 కదా, యూనిట్ డిజిట్లో ఏం రావాలి 6 × 2 అంటే 2 రావాలి. యూనిట్ డిజిట్లో 2 ఉండే ఆప్షన్స్ ఏముందండి, ఒక్క ఆప్షన్ ఉంది, 352 అనేది ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఫ్రమ్ ఏ వుడెన్ క్యూబ్ ఆఫ్ ఎడ్జ్ 14 centimeter, a right circular cone of maximum volume is carved out if the volume of the removed portion of the cube is V, then 3V. ఒక క్యూబ్ ఉంది కదా, క్యూబ్లో ఫ్రమ్ ఏ వుడెన్ క్యూబ్ ఆఫ్ ఎడ్జ్ 14 centimeter, చూడండి క్యూబ్ యొక్క సైడ్ ఎంత ఇచ్చారు, ఎడ్జ్ 14 centimeter ఇచ్చారు. ఏ రైట్ సర్క్యులర్ కోన్ ఆఫ్ మ్యాక్సిమం వాల్యూమ్ మ్యాక్సిమం అవ్వాలంటే మనకి చూడండి ఇదేమవుతుందండి, క్యూబ్ కోన్ యొక్క డయామీటర్ అవుతుంది. ఈ డయామీటర్ అనేది క్యూబ్ యొక్క ఎడ్జ్కి ఈక్వల్ అవుతుంది. అంటే 2r అనేది దేనికి ఈక్వల్ అవుతుందండి, క్యూబ్ యొక్క సైడ్కి ఈక్వల్ అవుతుంది. అప్పుడు రేడియస్ ఏమవుతుంది a/2 అవుతుంది. తర్వాత ఈ హైట్, కోన్ యొక్క హైట్ ఏమవుతుందండి, ఈ క్యూబ్ యొక్క ఎడ్జ్కి ఈక్వల్ అవుతుంది. హైట్ అనేది a అవుతుంది. మనకి ఏం చెప్తున్నారండి, ఇఫ్ ద వాల్యూమ్ ఆఫ్ ద రిమూవ్డ్ పోర్షన్ ఆఫ్ ద క్యూబ్ ఈజ్ V అయితే దెన్ 3V అంటున్నారు. అంటే మనం రిమూవ్ చేస్తుంది ఏంటండి, కోన్ యొక్క వాల్యూమ్ కదా, కోన్ యొక్క వాల్యూమ్ ఫార్ములా V = 1/3 పై r²h. ఇప్పుడు ఈ V వాల్యూ మనం సాల్వ్ చేస్తే ఇంటూ 3తో మల్టిప్లై చేయాలి, 3V వస్తుంది. ఓకే, ముందు V వాల్యూ సాల్వ్ చేద్దాం. 1/3 ఇంటూ పై అంటే ఏమవుతుంది, పై అంటే పై అలా ఉంచుదామండి, పై అలా ఉంచుదాం. ఓకే, r², రేడియస్ అంటే a²/2, a/2 కదా, దాన్ని స్క్వేర్ చేస్తే a²/4 అవుతుంది. సారీ, దాన్ని సబ్స్టిట్యూట్ చేద్దానండి. మనకి a = ఎంత ఇచ్చారండి, a = 14 ఇచ్చారు. 14²/4 అవుతుంది. చూడండి a = 14 కదా, మనకి ఎడ్జ్ ఎంత ఇచ్చారంటే 14 ఇచ్చారు. అప్పుడు రేడియస్ = a/2 కదా. a = 14 అయితే రేడియస్ ఏమవుతుంది 14/2 అంటే రేడియస్ = 7 అవుతుంది. హైట్ ఏమవుతుంది, హైట్ = 14 అవుతుంది. ఈ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి రేడియస్ r² అంటే ఏమవుతుంది, ఇప్పుడు 7² 7 × 7, హైట్ 14 అవుతుంది. ఇది ఓకే. చూడండి ఆప్షన్స్ ఒకసారి చూడండి, ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడైనా ఆప్షన్స్ ద్వారా మనం చేయాలి. కాలిక్యులేటర్ కొంచెం లెంతీగా ఉండేటప్పుడు ఆప్షన్స్ ద్వారా కూడా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ చూస్తే 2700, ఇది 2000 దగ్గరలో ఉంది, ఇది 800 900 దగ్గర ఉంది, ఇది 6000 ఉంది. ఓకే, మనం సాల్వ్ చేద్దాం. ఇప్పుడు అప్రాక్స్గా పై వాల్యూని మనం 3.14 కదా, పై అంటే 22/7 అప్రాక్స్గా తీసుకుందాం. లేకపోతే దీన్ని చేద్దాం, ఎలా చేసినా ఓకేనండి, చేద్దాం. కొన్ని కావాలంటే 1/3 ఇంటూ 22/7 ఇంటూ 7 × 7 × 14, ఇక్కడ ఒక 7కి ఇక్కడ ఒక 7 క్యాన్సిల్ అయిపోతుంది.
ఓకే, ఇక్కడ చూడండి మనకి ఇది మనం సాల్వ్ చేస్తుంది v వాల్యూ కదండి, మనకు అడిగింది 3v కదండి అడిగారు. 3v కావాలంటే ఇప్పుడు v కదా, 3v కావాలంటే ఏం చేయాలి, బోత్ సైడ్ 3తో మల్టిప్లై చేయండి. 3తో మల్టిప్లై చేసామనుకోండి 3v వచ్చేస్తుంది. అప్పుడు ఇక్కడ 3కి క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు ఏముంది చూడండి, 22 × 7 × 14. ఇక్కడ ఏమొస్తుందండి ఫైనల్గా, ఓకే ఇక్కడ రాస్తాను చూడండి, ఇక్కడ రాస్తాను, ప్లేస్ లేదు. ఓకే, 3v = ఫైనల్గా ఏమి మిగిలింది, 22 × 7 × 14. 22 × 7 × 14, 7 14 జా ఎంత అండి అవుతుంది, 7 14 జా 98. 22 × 98 ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, 22 × 98 కావాలి. అప్రాక్స్గా తీసుకుంటున్నాం మనం. 98 × 22, ఇది అప్రాక్స్గా ఎంత ఉందండి, 100 అనుకోండి, ఇది 20 అనుకోండి. 20 × 100 ఎంత అవుతుందండి, 2000 అవుతుంది. ఆప్షన్స్లో 2000 దగ్గర ఏ ఆప్షన్ ఉందండి, ఒక్క సెకండ్ ఆప్షన్ ఉంది. సెకండ్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. ఇది అప్రాక్స్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ మనకి చూడండి మెన్షన్ చేయలేదు, పై వాల్యూ 22/7 అని మెన్షన్ చేయలేదు, అందువల్ల రఫ్గా వచ్చిందండి. అలా కొన్నిసార్లు ఎగ్జాక్ట్గా ఇస్తాడు, కానీ ఇక్కడ పాయింట్లో ఇచ్చాడు. ఓకే, జనరల్గా మీరు 3v కదా ఫైనల్గా, మల్టిపుల్ ఆఫ్ 3 కూడా చెక్ చేయొచ్చు. అలా మల్టిపుల్ ఆఫ్ 3 చూస్తే ఏ ఆప్షన్ అవుతుందో ఒకసారి చూడండి. ఈ ఆప్షన్ మల్టిపుల్ ఆఫ్ 3 కాదు. ఇది చూడండి, ఇది కూడా మల్టిపుల్ ఆఫ్ 3 కాదు. ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఇది కూడా మల్టిపుల్ ఆఫ్ 3 కాదు. ఒక్క సెకండ్ ఆప్షన్ మాత్రం మల్టిపుల్ ఆఫ్ 3 అవుతుంది. డైరెక్ట్గా పెట్టచ్చు అలా. ఓకే, కాలిక్యులేషన్ లెందీ అవ్వచ్చు, కానీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ సాలిడ్ మెటాలిక్ రైట్ సర్క్యులర్ సిలిండర్ ఆఫ్ రేడియస్ 3 inches and height 8 inches is melted and recasted into identical hemispheres whose base is equal to the base of the cylinder. Then the number of hemispheres thus formed is. చూడండి, ఇలా ఎప్పుడైనా మెల్టెడ్ రీకాస్టెడ్ కానీ ఇలా వచ్చేటప్పుడు వాల్యూమ్స్ ఈక్వల్ చేయాలి. ఇక్కడ చూడండి ఏమి ఇచ్చారు, ఏ సాలిడ్ మెటాలిక్ రైట్ సర్క్యులర్ సిలిండర్ యొక్క వాల్యూమ్స్ ఈక్వల్ చేయాలి. సిలిండర్ యొక్క వాల్యూమ్ ఏమవుతుందండి, πr²h. ఈ వాల్యూమ్ దేనికి ఈక్వల్ చేయాలండి, హెమిస్పియర్. చూడండి ఐడెంటికల్ హెమిస్పియర్స్ అన్నాడు, ఎన్ని హెమిస్పియర్స్ తెలియదు కాబట్టి మనం n అనుకుందాం. n × హెమిస్పియర్ యొక్క వాల్యూమ్ ఏంటండి, 2/3 πr³. ఇది ఒక్కసారి చూడండి, ఇక్కడ పై క్యాన్సిల్ అయిపోతుంది. తర్వాత మనకి ఏ సాలిడ్ మెటాలిక్ రైట్ సర్క్యులర్ సిలిండర్ ఆఫ్ రేడియస్ 3 inches and height 8 centimeters is melted and recast identical number of hemisphere which base అనేది ఈక్వల్ అన్నారు కాబట్టి రేడియస్ ఏమవుతుంది, ఈక్వల్ అయిపోతుంది. ఇక్కడ r² కదా, ఇది r³ కాబట్టి ఒక r మాత్రం మిగులుతుంది. అప్పుడు ఏమొస్తుంది, హెచ్ అంటే ఎంత ఇచ్చారండి, హైట్ 8 = n వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. 2/3 × రేడియస్ ఎంత ఇచ్చారండి, రేడియస్ 3 inches ఇచ్చాడు. రేడియస్ 3 క్యాన్సిల్ అయిపోతుంది. 2 1 = 2 4 = ఎన్ని హెమిస్పియర్స్ వచ్చాయండి, 4 వచ్చాయి. ఆన్సర్ ఏమవుతుందండి, 4. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. చూడండి, ఇలా మెల్టెడ్ అన్న రీకాస్టెడ్ అని ఏం చేయాలి, వాల్యూమ్స్ ఈక్వల్ చేయాలి. ఈ మోడల్ కోసం చాలా ఇంపార్టెంట్. మీకు ఖచ్చితంగా ఈ మోడల్ ఎగ్జామ్లో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుందండి. సిలిండర్కి స్పియర్కి కానీ సిలిండర్ క్యూబ్ కానీ అలా ఇస్తుంటాడు. నెక్స్ట్, ఏ సాలిడ్ ఐరన్ క్యూబ్ ఆఫ్ ఎడ్జ్ 24 centimeter is melted and recast into a rectangular sheet of thickness 2 millimeter. If the length and breadth of the sheet are in the ratio 6:5, then L + B అడిగారు. ఒకసారి చూడండి, ఇలా అడిగేటప్పుడు ఎప్పుడైనా లెంత్ 6 బ్రెత్ 5 కాబట్టి L + B అంటే 6 + 5 11 మల్టిపుల్లో ఉండాలి. కానీ ఇక్కడ అన్ని ఆప్షన్స్ 11 మల్టిపుల్స్ ఉన్నాయి, అందువల్ల మనం సాల్వ్ చేయాల్సిందే, ఆప్షన్ లేదు. చూడండి, ఇక్కడ ఏం చెప్పారు, మెల్టెడ్ అన్నారు కాబట్టి మనం ఏం చేయాలని చెప్పామండి, వాల్యూమ్స్ ఈక్వల్ చేయాలి. ఇక్కడ ఏం చెప్పారు, ఐరన్ క్యూబ్ యొక్క వాల్యూమ్కి, క్యూబ్ యొక్క వాల్యూమ్ అంటే ఎడ్జ్ అంతా ఇచ్చారు 24. క్యూబ్ యొక్క వాల్యూమ్ ఏమవుతుందండి ఇప్పుడు 24 × 24 × 24 ఏ క్యూబ్ కదా. ఓకే, తర్వాత అండ్ రీకాస్ట్ ఇంటి రెక్టాంగులర్ షీట్ ఆఫ్ థిక్నెస్ 2 mm. అంటే ఏం చేయాలండి, దేనికి ఈక్వల్ చేయాలి, రెక్టాంగులర్ యొక్క బేస్ ఏరియా ఇంటూ థిక్నెస్ చేయాలి. రెక్టాంగులర్కి ఏరియా ఏమవుతుంది, లెంత్ బ్రెత్ ఇచ్చారు కదా, 6:5 రేషియో కదండి, 6x × 5x అనుకోండి.
థిక్నెస్ కూడా మల్టిప్లై థిక్నెస్ 2 మిల్లీమీటర్. చూడండి ఇక్కడ సెంటీమీటర్స్లో ఉన్నాయి కదా, మిల్లీమీటర్స్ని కూడా మనం ఎలా మార్చాలి, అన్నీ అయితే సెంటీమీటర్స్లో ఉండాలి లేకపోతే మిల్లీమీటర్స్లో ఉండాలి. కానీ మనకు అడిగిన ఆన్సర్ సెంటీమీటర్స్ అన్నాడు కాబట్టి మిల్లీమీటర్ని ఏం చేయాలి, సెంటీమీటర్స్లోకి మార్చుకోవాలి. 2 మిల్లీమీటర్ సెంటీమీటర్లో మార్చాలంటే బై 10 చేయాలి. 2/10 అవుతుంది ఇది. ఇప్పుడు చూడండి 5 × 2 అంటే 10 కదా, ఈ 10 ఇక్కడ 10 క్యాన్సిల్ అయిపోతుంది. తర్వాత 6 1 జా 6 4 జా, ఇక్కడ ఏమొస్తుందండి x × x లేకపోతే x². ఓకే x × x కదా, x² అనుకోండి. ఇక్కడ చూడండి 24 × 24 వచ్చింది, ఈ 4 ఉంది, ఈ 4ని 2 × 2గా రాయొచ్చు కదా, 4ని 2 × 2 రాయొచ్చు, అంటే 48 × 48గా మారిపోతుందా? అర్థమైందండి. ఇక్కడ 4 ఉంది కదా, ఇక్కడ x² ఉంది కదండి, ఇక్కడ కూడా స్క్వేర్ వస్తే మనకి x వాల్యూ తెలిసిపోతుంది కదా. నేను అందుకే మల్టిప్లై చేయడం, ఈ 4ని 24కి ఒక 2తో మల్టిప్లై చేసి ఇంకో 24 ఇంకో 2తో మల్టిప్లై చేయొచ్చు కదా, అప్పుడు 48 × 48 అవుతుంది, ఫైనల్గా 48² అయిపోతుంది. అప్పుడు x వాల్యూ ఎంత వస్తుందండి, 48 వస్తుంది. x వాల్యూ 48 కదా, మనకు కావాల్సింది ఏంటండి l + b. l అనేది 6x, బ్రెత్ అనేది 5x, 11x కావాలి. 11x కావాలి కాబట్టి x అంటే 48 కదా, 48 × 11, 48 × 11 ఏమవుతుందండి 48 ఎంత అవుతుందండి 528. ఆన్సర్ ఏమవుతుంది, సెకండ్ ఆప్షన్ అవుతుంది. ఓకే స్టూడెంట్, థ్యాంక్ యూ. ఈ సెషన్ అయిపోయింది, నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.